ఆషాఢశుద్ధ పౌర్ణమి వ్యాస జయంతి. ఆ వ్యాస జయంతిని వ్యాస పూర్ణిమ లేక గురు పూర్ణిమగా మనం జరుపుకుంటున్నాం. అపౌరుషేయాలైన వేదాలను రుక్, యజు, సామ, అథర్వణ వేదాలుగా మలిచి వేదవ్యాసులయ్యారు వ్యాసులవారు. ఆ వేదసారాన్నంతటినీ అష్టాదశ పురాణాలుగా, ఉపపురాణాలుగా మలచారు. 1,00,000 శ్లోకాలతో బృహద్గ్రంథమైన మహాభారతాన్ని లోకానికి అందించారు. ఈ మహాభారతంలో 18 పర్వాలు, అనేక ఉపాఖ్యానాలతో ఎన్నో నీతులు లోకానికి అందించారు మహాభారతం ద్వారా వ్యాసులవారు. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అని శపథం చేసి మరీ మహాభారతాన్ని రాసిన మేరు నగధీరులు వ్యాసులవారు. అంటే భారతంలో లేనిదేది లోకంలో లేదు, లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది అని అర్థం. గాంధారి గర్భం నుంచి జారిన పిండాన్ని 100 కుండలలో భద్రపరిచి కౌరవుల జన్మానికి మార్గదర్శనం చూపారు వ్యాసులవారు. అదే నేడు మనం చూస్తున్న ఇంక్యుబేటర్. అలాగే వ్యాసులవారు మహాభారత శ్లోకాలను చెప్తుంటే వాటిని విశ్లేషిస్తూ గణేశుడు వ్రాసిపెట్టారు. ఆ విశ్లేషణే నేటి చాట్‌జీపీటీగా రూపాంతరం చెందింది. నేడు ఏలియన్స్ గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పట్లోనే యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు అంటూ ఎంతోమంది గ్రహాంతరవాసుల గురించి మనం వ్యాసుని రచనల్లో చూడగలం. ఎవరు ఏ రచన చేసినా, ఏ ప్రవచనం చేసినా దానికి మూలాలు మన మహాభారతంలోనూ వ్యాసుని రచనల్లోనూ చూడగలుగుతాం. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అంటారు. అంటే అది అంతకుముందే వ్యాసుల ముఖం నుంచి, నోటి నుంచి చెప్పబడింది అని అర్థం. ఇలా అసాధారణ వాంగ్మయాన్ని లోకానికి అందించి ఆయన మనందరికీ గురుతుల్యులయ్యారు, గురువులయ్యారు. ఆ గురు పరంపరలో భాగంగా వారి జన్మదినాన్ని వ్యాసుల వారికి నమస్కరించుకుంటూ ఇప్పుడు మనకి ఆధ్యాత్మికంగానో భౌతికంగానో మన ఉన్నతికి తోడ్పడుతున్న గురువులను పూజించుకోవటం, సత్కరించుకోవటం అనూచానంగా వస్తున్న ఆచారం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని వ్యాసుని సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి కొలుస్తూ ఉంటాం. గురు పౌర్ణమి సందర్భంగా ఆ వ్యాసుల వారికి, మనకి విద్య నేర్పిన గురువులకు నమస్సుమాలు అర్పించుకుంటాం. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లిదండ్రులు మనకు మొదటి గురువులు. ఆ క్రమంలో తల్లిదండ్రుల తర్వాత వచ్చేది గురువు, ఆ తరువాతే దైవం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపులు, అంతకు మించి పరబ్రహ్మ స్వరూపులు. గురు గోవిందు దేవు దోనోं खड़े काके लागू पाई బలిహారీ గురు ఆప్నే గోవిందు దియో బతాయి. కబీర్ దోహే ఇది. ఈ దోహేలో కబీర్ అంటున్నారు, గురువు గోవిందుడు ఒకేసారి సాక్షాత్కరిస్తే ముందుగా నేను నా గురువు పాదాలకే నమస్కరిస్తాను. ఆ గోవిందుని సాక్షాత్కరింపజేసుకునే భాగ్యాన్ని, మార్గదర్శనాన్ని చేసింది గురువే కాబట్టి అంటారు. అంత గొప్పది గురువు స్థానం. పరమాత్మ ఆగ్రహిస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపిస్తే వాడిని రక్షించగలవారెవరూ ఉండరు. గురువు అంటే గౌరవింపదగినవాడు అని అర్థం. అందుకని గురువులను గౌరవించాలి, పూజించాలి, వారు చూపిన మంచి మార్గంలో నడవాలి. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో రవిః అఫాలలోచనశ్చంభుః భగవాన్ బాదరాయణః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.